నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో హెల్తీ మీల్ ప్లేట్‌ని చూపిస్తున్నానండి. లంచ్‌గా అయినా, డిన్నర్‌గా అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా రాజ్మా మసాలా కూరని తయారు చేయడం కోసం రాజ్మా గింజల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న రాజ్మా గింజల్ని ఉడికించడం కోసం ఒక గిన్నెలోకి తీసుకొని పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. వీటినే రెడ్ కిడ్నీ బీన్స్ అని కూడా అంటారండి. ఇవి ఎంత ఎక్కువ నానితే అంత అరుగుదలకి మంచిదండి. ఇప్పుడు ఇందులోకి ఒక బంగాళదుంపని పైన పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. ఇలా బంగాళదుంప వేయడం వలన కూర టేస్టు చాలా బావుంటుందండి. ఇప్పుడు ఈ గిన్నెని కుక్కర్‌లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయల్ని 2 తీసుకున్నానండి. వీటిని పెద్ద సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టమాటాల తరుగు, అల్లం ఇంకా వెల్లుల్లి, ఒక లవంగా, ఒక యాలక వేసుకుని 4 జీడిపప్పు పలుకులను వేసుకుని టమాటాల పైన స్కిన్ను సాఫ్ట్‌గా అయ్యే వరకు 1, 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లోకి కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఫ్లేమ్‌ని లోలో పెట్టుకుని పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఫ్లేమ్‌ని లోలో పెట్టుకుంటే కారం, పసుపు కలర్ మారకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుని 1, 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటే కూర టేస్టు చాలా బావుంటుందండి. ఇదే గ్రేవీతో మనం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని కూడా తయారు చేసుకోవచ్చండి. ఇలా గ్రేవీ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్టు, ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూసినట్లయితే ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని కూడా ఒక్కసారి చూసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మా గింజల్ని వాటర్‌తో పాటు వేసుకోవాలి. రాజ్మా గింజల్ని ఎంత సాఫ్ట్‌గా ఉడికించుకుంటే కూర టేస్ట్ అంత బావుంటుందండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని మెత్తగా మెదుపుకొని వేసుకోవాలి. ఇలా బంగాళదుంప వేయడం వలన కూర టేస్ట్ చాలా బావుంటుందండి. కూర చిక్కదనంగా కూడా ఉంటుంది. ఇలా బాగా ఉడుకుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా కసూరి మేతిని వేసుకొని కలుపుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లారితే మరి కొంచెం చిక్కబడుతుందండి. అంతేనండి, సింపుల్‌గా రాజ్మా మసాలా కూర రెడీ అయింది. ఇప్పుడు జీరా రైస్‌ని చూద్దాము. ఈ జీరా రైస్‌ని చాలా తక్కువ టైంలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ రైస్‌లోకి ఎటువంటి గ్రేవీ కూరలతోటైనా లేదంటే ఫ్రై తోటైనా తినొచ్చండి. చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నెయ్యి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి 4-5 వరకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కానీ, లేదంటే సోనా మసూరి రైస్‌ని గానీ వేసుకోవాలి. ఇలా రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రైస్ వేసిన వెంటనే వాటర్ వేయకుండా ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. నార్మల్‌గా అయితే ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటే 1:30 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. నేనిక్కడ తీసుకున్న బాస్మతి రైసు చాలా పాత బియ్యమండి. అందువల్ల 2:30 వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని, ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని, కుక్కర్ మూత పెట్టుకొని, మీడియం టు హై ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చాలా సింపుల్‌గా తక్కువ టైంలోనే ఈజీగా ఈ రైస్‌ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికిన రైస్ మీద కొద్దిగా కొత్తిమీర జల్లుకొని వేడి వేడిగా తింటే చాలా బావుంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్‌గా జీరా రైస్ రెడీ అయింది. ఇప్పుడు జొన్న రొట్టెలని తయారు చేయడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, ఒక గ్లాసు వాటర్ తీసుకొని, ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వాటర్‌ని బాగా మరిగించిన తర్వాత మాత్రమే ఒక గ్లాసు జొన్న పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ సేపు ఉడికించిన అవసరం లేదండి. ఒక గ్లాసు వాటర్ తీసుకుంటే ఒక గ్లాసు జొన్న పిండి కొలత కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు
పక్కన పెట్టినట్లయితే ఈ పిండి అంతా బాగా మగ్గుతుందండి. పిండిని ఎక్కువసేపు నానబెడితే జొన్న రొట్టెలు రావండి. వెంటనే చేసేసుకోవాలి. ఇలా ఉడికించిన పిండిని అంతటిని ఒక కంచంలోకి తీసుకుని సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. ఇంకా వాటర్ ఏమీ వేయకుండానే కలిపి పెట్టుకోవాలండి. పిండిని ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే జొన్న రొట్టెలు అంత బాగా వస్తాయండి. ఈ జొన్న రొట్టెలైతే మెత్తగా చాలా బావుంటాయండి. అవసరమైతే చేతికి తడిచెయ్యి రాసుకుంటూ పిండిని ఒత్తుకోవాలే గానీ వాటర్ అనేది వేయకూడదండి. జారుగా అయితే అస్సలు రొట్టెలు రావండి. ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పెద్ద సైజు బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పొడిపిండి జల్లుకుంటూ అప్పడాల కర్రతోటి నెమ్మదిగా ఒత్తుకోవాలండి. నార్మల్‌గా మనం డైలీ చేసే చపాతీల్లాగా వీటిని స్పీడ్‌గా ఒత్తితే సరిగ్గా రాదండి. నెమ్మదిగా పొడిపిండి జల్లుకుంటూ ఒత్తుకోవాలండి. ఇప్పుడు రౌండ్‌గా రావడం కోసం ఏదైనా షార్ప్‌గా ఉండే ఒక బౌల్ తీసుకుని ఈ విధంగా గుండ్రటి చపాతీలాగా తయారు చేసుకోవాలండి. అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. పిండి డ్రైగా అయిపోకుండా తడి క్లాత్ కప్పుకుంటే పిండి డ్రైగా అయిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడిగా అవ్వాలండి. పెనం బాగా వేడిగా అయిన తర్వాత మనం ఒత్తి పెట్టుకున్న జొన్న రొట్టెల్ని వేసుకుని తడి క్లాత్ తోటి ఈ విధంగా అద్దుకున్నట్లయితే పగుళ్ళనేవి లేకుండా ఉంటాయండి. నచ్చితే నెయ్యి గాని, నూనె గాని వేసుకోవచ్చండి. మిగిలినవి కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. చూసారు కదండీ! ఎంతో సింపుల్‌గా జొన్న రొట్టెల్ని ఏ విధంగా తయారు చేశామో. చాలా మెత్తగా ఉంటాయండి. ఈ విధంగా తయారు చేశారంటే టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.